చిన్నతనం నుంచే సొంత వ్యాపారంలో రాణించాలనేది ఆ యువకుడి కల. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఓ ప్రైవేటు పరిశ్రమలో 7 ఏళ్లు పనిచేశాడు. ఆ క్రమంలో పైసా కూడబెట్టి మొత్తానికి ఎలక్ట్రికల్ ప్యానెల్స్ తయారీ పరిశ్రమ స్థాపించాడు. 5 మందితో మొదలైన కంపెనీలో ప్రస్తుతం 34 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 15 మందికి ఉపాధి అందిస్తున్నాడు ఆ యువకుడు. అతనెవరని తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే స్టోరీలోకి వెళ్దాం పదండి. ఒకరి దగ్గర పనిచేయకుండా సొంత కాళ్లపై నిలబడి మరో 10 మందికి ఉపాధి కల్పించాలి అన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాడీ యువకుడు. 10 ఏళ్ల క్రితం 2 లక్షల రూపాయలతో ప్రారంభించిన పవర్ సిస్టమ్స్ పరిశ్రమను 10 కోట్ల రూపాయల టర్నోవర్కు చేర్చాడు. ఈ యువకుడు చిరువెల్ల ప్రతాప్. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు స్వస్థలం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా తర్వాత ఓ పరిశ్రమలో పనిచేసేవాడు. సొంత వ్యాపారం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి 2013లో పవర్ సిస్టమ్స్ పరిశ్రమ నెలకొల్పాడు. ఈ పరిశ్రమలో అత్యాధునిక సాంకేతికత, యంత్రాల సాయంతో ప్యానెల్స్ తయారు చేస్తున్నారు. కొనుగోలుదారులు ఎప్పుడూ భద్రత చూస్తారని, అందుకే తాము ఎక్కువ దానికే ప్రాధాన్యత ఇస్తామంటున్నాడు ప్రతాప్. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇంతటి విజయం అందించింది కొనుగోలుదారులే అని చెబుతున్నాడు. నేను డిప్లొమా చదువుకుని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. మనం ఎందుకు ఇలా బిజినెస్ స్టార్ట్ చేయకూడదు, మనం ఎందుకు ఇంత ప్యానల్ చేయకూడదు అని చెప్పి ఒక ప్యాషన్ ఏర్పడింది నాకు. ఇప్పుడు ఫర్మ్ స్టార్ట్ చేసి నిదానంగా దానికి కావాల్సిన అన్ని లైసెన్సులు, తర్వాత డాక్యుమెంట్ వర్క్, ఎన్ని రిజిస్ట్రేషన్స్ అన్ని చేసుకుంటా 2014 కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి. మాన్యువల్ మిషన్స్, చిన్న హ్యాండ్ కట్టర్ మిషన్స్ 2-3 lakhs తోటి ఇన్వెస్ట్ చేసి ఒక 5 మంది ఎంప్లాయ్ తోటి, మా 2 తమ్ముళ్ళ సపోర్ట్ తోటి స్టార్ట్ చేశానండి. నెక్స్ట్ జనరేషన్ మిషన్స్ మళ్ళీ అప్డేట్ చేసామండి. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ జర్మన్ టెక్నాలజీ మిషన్స్ ఆల్మోస్ట్ 4 crores పెట్టి హై ఎండ్ ఏపీలోనే ఫస్ట్ టైం అంత టెక్నాలజీ ఉన్న మిషన్స్ మా సెగ్మెంట్ లో ఈ లాస్ట్ ఇయర్ కొనగలిగామండి. కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడి, 5 సిబ్బందితో 2013లో ప్రారంభించిన ఈ పరిశ్రమ మొదట్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. 2014 నాటికి పూర్తి స్థాయిలో పట్టాలెక్కింది. 10 ఏళ్లలో 10 కోట్ల రూపాయల మైలురాయికి చేరుకుంది. భవిష్యత్తులో 100 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడమే లక్ష్యమంటున్నాడు ప్రతాప్. కస్టమర్కి ఎలా రిక్వైర్మెంట్ అవసరం ఉందో ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీ బేస్ చేసుకుని మా ప్యానెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసామండి. కాలానికి అనుగుణంగా టెక్నాలజీని డెవలప్ చేస్తా, మిషనరీని డెవలప్ చేస్తా. ఈ స్టేజ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకున్న కస్టమర్స్. ఒకసారి కస్టమర్ మా దగ్గర ప్యానల్ తీసుకున్నాడంటే రిపీటెడ్ గా మా దగ్గరికే వచ్చేవాడు. నార్మల్ గా ఉండే ప్యానల్ వేరుగా ఉంటుంది, మా ప్యానల్ వేరుగా ఉంటుంది. సో ఈ సేఫ్టీ ఆస్పెక్ట్ లో మా కంప్లీట్ గా మా డిజైన్ కూడా చేంజ్ చేసాం అనమాట. ఇది ఒక బాగా అడ్వాంటేజ్ అండి. ప్రారంభంలో చిన్నపాటి యంత్రాలు ఉపయోగించి చేతులతో ఎలక్ట్రికల్ ప్యానెల్స్ చేసేవాళ్లు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. తక్కువ వ్యయంతోనే ఎక్కువ ప్యానెల్స్ తయారు చేస్తున్నారు. పరిశ్రమలో ఇంజనీరింగ్, డిజైనింగ్, సేల్స్ టీంలో మొత్తం 34 మంది పనిచేస్తున్నారు. 2014 నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 5 మందితో స్టార్ట్ చేసి నేను ఇప్పుడు 2025లో ఆల్మోస్ట్ 35 మంది ఇన్ హౌస్ ఎంప్లాయీస్. సో అవుట్ సోర్సింగ్ గా, కాంట్రాక్ట్ బేసిక్ గా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ 10 CR టర్న్ ఓవర్ చేస్తున్నాం మేము ప్రజెంట్. ఇంకా రానున్న రోజుల్లో 100 కోట్లు టార్గెట్ చేయాలని, మిషనరీ కూడా లేటెస్ట్ మిషనరీ, ఏపీలోనే అడ్వాన్స్డ్ మిషనరీ ఉండాలనేది మా డ్రీమ్ అండి. ఒక 200-300 మధ్యలో ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గా ఇంకో 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం మా ప్రయత్నం చేస్తున్నామండి. ప్రతాప్ తన పరిశ్రమలో చిన్ననాటి స్నేహితులని సిబ్బందిగా నియమించుకొని ఉపాధిని కల్పిస్తున్నాడు. సోదరులు అండగా నిలుస్తున్నారు. అన్నదమ్ములు 3 కలిసి కంపెనీని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. చిన్ననాటి నుంచి ఏదైనా సొంత వ్యాపారం చేసి విజయం సాధించాలనే లక్ష్యంతోనే తమ సోదరుడు ఉండేవాడని ప్రతాప్ తమ్ముడు ప్రవీణ్ చెబుతున్నాడు.
మా అన్నయ్యకి వ్యాపారం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఫస్ట్ నుంచి 7 ఏళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఓన్ గా స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎక్కువ ఉండేది. అతి తక్కువ అమౌంట్ తో మేము కంపెనీ అనేది స్టార్ట్ చేశాము. ఈ కంపెనీ ఎంత డెవలప్ అవడానికి కారణం మా అన్నయ్యకి బ్యాకప్ నుండి మేము సపోర్టింగ్ అండి. ఇంకా దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మా కోరిక అండి. 5గురిలో భాగంగా నేను మా తమ్ముడు కూడా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నాము. మరి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనేది మా కోరిక అండి. మరి ఇక్కడ ఎలక్ట్రికల్ ప్యానల్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. మరి ప్రతాప్ గారు చాలా మందికి ఉపాధి కల్పిస్తూ మాలాంటి వాళ్ళందరూ కూడా ఒక గోల్ గా చేసుకుంటాం. మరి ఇంకా వచ్చే సంవత్సరం కల్లా ప్రతాప్ పవర్ సిస్టమ్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవ్వాలని మేము మా యొక్క ఎంప్లాయీస్ అందరికి కోరికండి. వ్యాపారంలో రాణించేందుకు క్రమశిక్షణ, నిజాయితీ ఎంతో అవసరం. అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించగలం. కొనుగోలుదారులకు ఉత్తమ సేవలు అందిస్తేనే విజయం సొంతమవుతుందని అంటున్నాడు ఈ యువ పారిశ్రామికవేత్త ప్రతాప్. ఇది ప్రతాప్ ప్రస్థానం. 5 మందితో పరిశ్రమను ప్రారంభించి ఈ రోజు 34 మందికి ప్రత్యక్షంగా ఉపాధి ఇవ్వడంతో పాటు పరోక్షంగా మరింత మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2 లక్షలతో ప్రారంభించిన ఈ పరిశ్రమ ఈ రోజు 10 కోట్లకు చేరుకుంది. భవిష్యత్తులో 100 కోట్లకు చేరుస్తారని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. 200 మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యం అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కేవలం నరేష్ తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.